నా పేరు రేణుక, మాది ఉప్పుగల్లు. మరి దేవునికి స్తోత్రములు, అయ్యలకు వందనాలు. నా పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది. దేవిని నమ్ముకొని 3 ఏళ్ళు అవుతుంది. మొన్న పిల్లలు లేని వారి ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడిని నేర్చుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు నాకు తప్పకుండా సంతానం ఇస్తానని చెప్పిండు. మరి నాకు దేవుడు చక్కని బిడ్డనిచ్చిండు. దేవునికి వందనాలు. కాశ్బుక్ మాది. అయితే నేను హాస్పిటల్ టైం పాస్ జ్వరం వస్తే పోయినా 5 బాటిల రక్తం ఎక్కియాలి, మీరు సీరియస్ ఉన్నది అన్నాడు. అయితే దేవుని మానసిక పత్రిక పెట్టుకొని కడుపు బిన్న పెట్టుకొని ప్రే చేసిన. మన తర్వాత హాస్పిటల్ పోతే అవసరం లేదు, బ్రెడ్ అవసరం లేదు, మంచి ఆహారం తిను అన్నాడు. హల్లెలూయా. 5 బాటిల్ల రక్తం ఎక్కియాలన్నారు. మరి ప్రార్థన చేయగానే అవసరం లేదు బ్లడ్ అని చెప్పారు. దేవునికి స్తోత్రం. నా పేరు వనిత, మా తిమ్మన్పేట, రామచంద్ర తండా. నా 2 పిల్లలు, ఇంతకు ముందు 2 పిల్లలు చనిపోయారు. ఇక్కడ బాబు ఇక్కడనే చనిపోయారు. తర్వాత నాకు కాన్పు కారు, నీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్స్ చెప్పారు. అయితే నేను ఇక్కడ నుంచి మట్టి సమాధి పువ్వులు తిన్నాను. నాకు కాన్పు ఇచ్చిండు దేవుడు, చక్కనైన కుమారుడు ఇచ్చిండు. నాకు కొడుకు పుడితే నా పాలయ్య చేతిలో పెట్టి నేను పేరు పెట్టించుకుంటా అని, అయ్యతో పేరు పెట్టించుకుంటా అని చెప్పుకు దేవునికి ప్రార్థన చేశాను. ఇప్పుడు కొడుకుకి ఇచ్చిండు. మట్టి అక్కడ బలిపీఠం దగ్గర మట్టి తీసుకుపోయి తిన్నప్పుడు మా దేవుడు చక్కటి కుమారునిచ్చాడు. హల్లెలూయా. నా పేరు ఉజ్వల, మాది అక్కనపేట. పెళ్ళైన కొత్తలో 2 నెలలకి చేతబడి చేసిర్రు మాంత్రిక శక్తులు. 2 సంవత్సరాలు బాధపడ్డా. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా డాక్టర్లు ఈమె బతకదమ్మా, ఈమెను లాస్ట్ నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని రాసిచ్చారు. రాసేసి నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇక అక్కడ 20 రోజులు ఉంచినారు. తర్వాత రిపోర్ట్ కూడా వాళ్ళు ఇవ్వట్లేరు. తర్వాత మా మమ్మీ డాక్టర్లతో లొల్లి పెట్టి, మీరు రిపోర్ట్లు కూడా ఇస్తలేరు ఎందుకు అనేసి లొల్లి పెడితే, తర్వాత లాస్ట్కు ఈమె బతకదమ్మా, ఇగో మీరు రిపోర్ట్ అని ఇచ్చేసారు. అప్పుడు నా మాటలు కూడా బంద్ అయినాయి. నేను ఒక్క మాట అన్నా, నేను అక్క వాళ్ళ ఇంటికి నన్ను తీసుకుపోమ్మా, నేను ఈడ బతకను, అక్క దేవుణ్ణే నమ్ముకుంది కదా, అక్కడ తీసుకెళ్ళు, నేను ఈడ బతకను, అసలు ఏ డాక్టర్లు ఈడ పనిచేయరు, నన్ను కర్ణపురం తీసుకెళ్ళాలని చెప్తే మా అక్క డైరెక్ట్ కర్ణపురం ఈడ తీసుకొచ్చినాక పాలయ్య అప్పుడే నా పేరు పెట్టి, ఉజ్వల నీకు చేతబడి చేసిరమ్మా మాంత్రిక శక్తులు, ఈరోజు తొలగిపోవచ్చునని పేరు పెట్టి పిలిచిండు అయ్యా. తర్వాత నాకు సంతానం కూడా కారని మా అత్తమ్మ వాళ్ళు బాధ పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పాలయ్య ఆ రోజు కూడా పేరు పెట్టి నీకు సంతానం అయిపోతున్నామని కూడా పేరు పెట్టి పిలిచాడు. మళ్ళీ ఇప్పుడు రాంగా కూడా నాకు ఇప్పుడు 5 నెలలు గర్భిణి. ఇప్పుడు కడుపు నొప్పిను కిడ్నీ నొప్పి ఘోరంగా అవస్థతో వచ్చాను. ఇప్పుడు పాలయ్య ప్రార్థన చేసి పాలయ్యను చూడంగానే నా నొప్పి అనేది మాయమైపోయింది. హల్లెలూయా. భయంకరమైన కడుపు నొప్పి, కిడ్నీ నొప్పి నన్ను చూడగానే దేవుడు బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించండి. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజ్ గారు మరియు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 08711 223115, 08711 200268 మరియు 9247 009336. ఆ ఫోన్ నంబర్స్ 08711 223115, 08711 200268 and 9247009336. మా ప్రార్థనా సమయాలు: ఉపవాస ప్రార్థనలు ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆల్ నైట్ ప్రార్థనలు ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. యవనస్తుల ప్రార్థనలు ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. మా ఈ కార్యక్రమంలో పాల్పొంది దైవ దీవెనలు పొందగలరని ఆశిస్తున్నాము. మా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లా మీరు మాకు వ్రాయగలరు. మా చిరునామా: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురము, పెదపెండ్యాల, వరంగల్.